మెత్త టవల్స్ మంచిగా వచ్చినాయి కాటన్ నా బండి ఉండే ఓకేనా. ప్రెస్ మిత్రులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో 2024-25 సంవత్సరానికి గాను పత్తి రైతులు 25 లక్షల మంది పత్తి రైతులు పత్తి పంట వేశారు. దానికి సంబంధించి 49 లక్షల బేల్స్ పత్తి పంట ఉత్పత్తి అయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అందులో 41 లక్షల బేల్స్ పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధరకు క్వింటాలకు 7,521 రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పి బ్యానర్లు పెట్టి కొనుగోలు చేసింది. 25 లక్షల మంది రైతులు పత్తి పంట వేస్తే 49 లక్షల బేల్స్ ఉత్పత్తి జరిగితే 41 లక్షలు సీసీఐ కొనుగోలు చేసినట్టు సీసీఐ ప్రకటిస్తే 25 లక్షల మంది రైతుల సంఖ్యకు గాను 6,30,000 మంది రైతులు మాత్రమే సీసీఐకి అమ్మినట్టు ఆ 6,30,000 మంది రైతుల వివరాలు వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు. 6,30,000 మంది రైతుల ఖాతాలలో మాత్రమే ఈ 41 లక్షల బేళ్ల పత్తికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ కావడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పత్తి ఎంత, ఈ రాష్ట్రంలో పత్తి పంట వేసినటువంటి రైతుల సంఖ్య ఎంత, సీసీఐ కొనుగోలు చేసినటువంటి పంట బేళ్ల రూపంలో చూస్తే 80% పంట కొనుగోలు చేసింది సీసీఐ, 20% మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీని ఎన్నుకున్నటువంటి మర్మం ఏంటి, కుట్రేంది, కుంభకోణం ఏంటంటే టెంపరరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా కుమ్మక్కై వందలాది మంది బ్రోకర్లను పెట్టుకొని మార్కెట్ల వారిగా మార్కెట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వాములై సీసీఐ కొనుగోలు చేయాల్సినటువంటి షెడ్యూలు అక్టోబర్ మొదటి వారంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారానికి వాయిదేసింది. దానివల్ల నెల రోజులు కొనుగోలు మద్దతు ధర లేట్ అయింది కాబట్టి కడుపుగాలిన రైతు, అప్పుల ఒత్తిడికి గురైనటువంటి రైతు ఆ పంట రైతు చేతులకు వెళ్ళి వచ్చి మార్కెట్లో బ్రోకర్ల చేతిలో, ట్రేడర్ల చేతులకు వచ్చింది. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక కుంభకోణం. దీపావళి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ట్రేడర్సు, ఈ రాష్ట్రంలో సీసీఐ ఉన్నతాధికారులు హైదరాబాద్ కేంద్రంగా 5 స్టార్ హోటల్లో దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఒక దావత్ పెట్టుకొని కొనుగోళ్లు సీసీఐ కేంద్రాలు లేట్ చేయడం ద్వారా రైతుల చేతుల్లో ఉన్నటువంటి పంట కడుపుగాలి తక్కువ ధరకు అమ్ముకుంటారు. అది ఎట్లాగో మార్కెట్లకే వస్తుంది, మార్కెట్లో ట్రేడర్ చేతికి వస్తుంది. వచ్చిన తర్వాత కొనుగోళ్లు ప్రారంభించడం ద్వారా రైతుల పేరు మీద 7,521 రూపాయల క్వింటాల్ చొప్పున సీసీఐకి పెట్టచ్చు అనేటువంటిది ఇలా ఈ కుంభకోణం ఈ పద్ధతిలో జరిగింది. ఇందులో ప్రధానంగా మీ ద్వారా నేను బీఆర్ఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర పత్తి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తెలియకుంటేనే నిలువు దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ పత్తి రైతులను కూడా వదిలిపెట్టలేదు. పత్తి రైతులకు సంబంధించి సీసీఐ కొనుగోళ్లు నెల రోజులు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా
డిలే చేయడం ద్వారా రైతు చేతున్నటువంటి పత్తిని 5,500 నుంచి 6,000 రూపాయల వరకే మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు కానీ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ట్రేడర్స్ కానీ కొనుగోలు చేసి రైతులకు సంబంధం లేకుండా టెంపరరీ రిజిస్ట్రేషన్స్ టీఆర్ నంబర్ల పేరు మీద ఈ రాష్ట్రంలో 60,000 మంది టీఆర్ నంబర్లు తీసుకొని రైతుల రూపంలో అవతారం ఎత్తి 7,521 రూపాయల క్వింటాల్ చొప్పున సీసీఐకి పత్తిని అమ్మడం జరిగింది. వారి ఖాతాల్లో ఇలా వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ అయినాయి. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయల దోపిడీ, నిలువు దోపిడీ, పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం. 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన తెరపైకి ఈ వార్తలు రాగానే 130 మంది మార్కెట్ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చిళ్ళు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ టీఆర్ నంబర్ల బుక్కులు 100ల కొద్దీ దొరికినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్నటువంటి పత్తిని సిద్దిపేట మార్కెట్లో అమ్మిళ్ళు. ఇలా ఆదిలాబాద్లో కొన్నటువంటి పత్తిని ఇలా మహబూబ్నగర్ మార్కెట్లో తీసుకొచ్చి అమ్మిళ్ళు రైతుల పేరు మీద. దీనిపైన సమగ్ర విచారణ చేయాలని 25 లక్షల మంది రైతులను నిలువు దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో జమ కావాల్సినటువంటి రైతు హక్కులో భాగంగా రైతు ఖాతాలో జమ కావాల్సినటువంటి మద్దతు ధర ఇవాళ ట్రేడర్ల ఖాతాలో, బ్రోకర్ల ఖాతాలో సీసీ అధికారులే ఈ కుంభకోణానికి తెరలేపి ఈ రాష్ట్ర పెద్దలందరి యొక్క సహకారంతో ఇవాళ వ్యాపారస్తుల ఖాతాలోకి డబ్బులు జమ అయినాయి. దీనిపైన సమగ్ర విచారణ చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో గత తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారంలో సీసీఐ కాంటాలు ప్రారంభించేది రాష్ట్ర వ్యాప్తంగా. పత్తి సరిగ్గా ఎప్పుడైతే రైతు పత్తి మొదటి పికింగ్ ఏరుతాడో ఆ సమయానికే కాంటాలు అందుబాటులో ఉండడం ద్వారా బ్రోకర్ల చేతికి, ప్రైవేటు వ్యాపారస్తుల చేతికి పత్తి పోయేది కాదు. రైతుల నుంచి సకాలంలో కాంటాలు పెట్టలేదు. ఈసారి కాటన్ జిన్నింగ్ మిల్లుల వాళ్ళు ధర్నా చేసింది. మహాప్రభు, మేము జిన్నింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా రేట్లు పెంచకుండా పర్వాలేదు, పాత రేటుకే మేము జిన్నింగ్ చేస్తాము, మీరు ఇచ్చినటువంటి పత్తిని జిన్నింగ్ ద్వారా బేల రూపంలో తయారు చేసి మళ్ళీ తిరిగి సీసీఐకి ఇస్తామని చెప్పి జిన్నింగ్ మిల్లుల వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిండ్రు. సీసీఐ వాళ్ళు వెంటనే రైతుల దగ్గర పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి మిల్లర్లే ధర్నా చేసినటువంటి దుస్థితి తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఒక దిక్కు సివిల్ సప్లై డిపార్ట్మెంటు రైతు కష్టపడి చెమటోడ్చి పండించినటువంటి ధాన్యాన్ని టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హస్తం ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి హస్తం ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేసిన దొంగల్లా తప్పించుకు తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లాస్ట్కు ఇక్కడ న్యాయం జరగడం లేదు, దోపిడీ ఆగడం లేదు, సివిల్ సప్లై టెండర్ల కుంభకోణంలో ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుందని చెప్పి మరి చీఫ్ జస్టిస్ గారి ముందు హైకోర్టులో పిల్లు వేసినాం పార్టీ తరఫున. నోటీసులు సర్వే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి 13 నెలలు గడిచినా 14 వాయిదాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కమిషనర్. సిగ్గెట్లు అనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి. ప్రభుత్వమే కుంభకోణానికి పాల్పడుతుందని చెప్పి పిల్ దాఖలు చేస్తే గౌరవ కోర్టు వారు నోటీసులు సర్వే చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్తే 13 నెలలు గడిచింది, 14 వాయిదాలు అడిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం దొరకట్లేదా? కుంభకోణం జరిగింది కాబట్టే, జరుగుతున్నది కాబట్టే, ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుంది కాబట్టే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుక తిరుగుతున్నట్టు దొంగలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒదికు ప్యాడీ రైతులను దోపిడీ చేసిళ్ళు, టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవాళ పత్తి రైతులను కూడా 25 లక్షల మంది రైతులను నట్టేట ముంచిళ్ళు. ఇవాళ 5,500 రూపాయలకు అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో కల్పించింది కాంగ్రెస్ పార్టీ పత్తి రైతుకు. 7,521 రూపాయలకు బ్రోకర్లు, ట్రేడర్లు రైతుల అవతారం ఎత్తి మార్కెట్ కార్యదర్శుల యొక్క వారితో ధృవీకరణ తీసుకొని టీఆర్ నంబర్లు 60,000 అక్రమ ఖాతాలు ఓపెన్ చేసి సీసీఐకి మరి మద్దతు ధరకు అమ్ముకుంటే ఇవాళ 5,500 రూపాయల
రైతు అమ్ముకున్న ధర ఎక్కడ? ఇలా బ్రోకర్లు, ట్రేడర్లు, సీసీ అధికారులు కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర డబ్బు 7,521 రూపాయి క్లెయిమ్ చేస్తే ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి మీరు చూడండి. 2,000 రూపాయలు ఒక క్వింటాల్ మీద, ఈ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఒక క్వింటాల్ మీద దోపిడీ జరిగింది. అట్లా 3,000 పైచిలుకు కోట్ల దోపిడీ జరిగింది. ఈ చెల్లింపులన్నీ కూడా ఓపీఎంఎస్ విధానం ద్వారా, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ చెల్లింపులన్నీ కూడా రైతుల ముసుగేసుకున్నటువంటి దోపిడీదారుల ఖాతాలకు వచ్చినాయి. సీసీ అధికారుల కనసైగల మేరకు కనసన్నల్లో వ్యాపారం చేసిన వ్యాపారస్తుల ఖాతాలోకి వచ్చినాయి. దీనికి ఇలా 7 మార్కెట్ కార్యదర్శుల యొక్క సస్పెన్షనే ఉదాహరణ. అదే సాక్ష్యము. ఇలా 130 మార్కెట్ల కార్యదర్శులకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులే దీనికి సరైనటువంటి సాక్ష్యము. కానీ చర్యలు మాత్రం ఇంతకంటే ముందు జరగటం లేదు, ముందుకు పోవటం లేదు. దీంట్లో ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ప్రత్యక్షంగా ఉన్నది కాబట్టి వారు కనసైగల మేరకే దీపావళి పండుగ సందర్భంగా 5 స్టార్ హోటల్ కేంద్రంగా ఒక అవగాహన ఒప్పందం జరిగింది కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోలును కుట్రపూరితంగానే అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సినటువంటి పత్తి కొనుగోలును కుట్రపూరితంగానే నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లు లేటుగా, నెల రోజులు లేటుగా ప్రారంభించారు. దానివల్ల రెండో పికింగ్ అయిన తర్వాత మూడో పికింగ్ దశలో ఉన్నటువంటి రైతుకు మాత్రమే మద్దతు ధర మరి అందుబాటులోకి వచ్చింది తప్ప ఫస్ట్ పికింగ్, సెకండ్ పికింగ్ చేసినటువంటి పత్తి రైతులకు మద్దతు ధర ముర్గ్యమైంది. ఇలా దోపిడీ జరిగింది. దీనిపైన మరి సమగ్రమైనటువంటి విచారణ జరగాలంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీకి మరి రైతుల దోపిడీ చేసింది, మరి వాళ్ళు రేషానికి వస్తే వాళ్ళ ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మరి సిట్టింగ్ జడ్జిచే, ఎందుకంటే ఇది భారీ కుంభకోణం, ఇది 25 లక్షల మంది పత్తి రైతుల చెమటను ఇలా దోపిడీ చేసినటువంటి అతిపెద్ద కుంభకోణం కాంగ్రెస్ పార్టీ రెండోసారి పాల్పడ్డది రైతుల మీద. మొదటిసారి సివిల్ సప్లై టెండర్లలో ధాన్యం కుంభకోణం చేసిళ్ళు, కోర్టుల నుంచి తప్పించుక తిరుగుతున్నారు. ఇవాళ స్వయంగా సీసీఐ కేంద్రంగా 25 లక్షల మంది రైతులను దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనిలో పెద్దల హస్తం ఉన్నది కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయాలని, బాధ్యులను వెంటనే చర్యలు చేయాలని, రైతులకు రావాల్సిన, ఎందుకంటే క్రాప్ బుకింగ్ పోర్టల్లో వ్యవసాయ శాఖ రైతు వేదికల ద్వారా ఏఈఓల దగ్గర ఉన్నటువంటి క్రాప్ బుకింగ్ పోర్టల్లో రైతుల యొక్క సమగ్ర వివరాలు ఉన్నవి. అందులో చాలా స్పష్టంగా రైతులకు సంబంధించిన దాంట్లో ఇలా 44 లక్షల ఎకరాల విస్తీర్ణం, 25 లక్షల మంది రైతుల యొక్క వివరాలు క్రాప్ బుకింగ్ పోర్టల్లో ఉన్నవి. కానీ సీసీఐ కొనుగోలు చేసింది ఉత్పత్తిలో 80%, రైతుల సంఖ్యలో 20% మంది రైతుల పేరు మీదనే 80% ఉత్పత్తిని ఎట్లా సీసీఐ కొనుగోలు చేసిందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి, బాధ్యత వహించాలని చెప్పి, కాంగ్రెస్ ఎంత బాధ్యతో బీజేపీ పార్టీ కూడా అంతే బాధ్యత అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన వెంటనే విచారణ జరగకుంటే సీసీఐ మరి రీజనల్ ఆఫీసును, సీసీఐ జనరల్ మేనేజర్ ఆఫీసులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున మరి ముట్టడి చేస్తారు, నిరసనలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మన సీసీఐ వాళ్ళు ప్రకటించిన రైతుల సంఖ్య ఉంది. సీసీఐ వాళ్ళు ప్రకటించిన ఎంత కొనుగోలు చేసిన క్వాంటిటీ వివరాలు ఉన్నాయి. సీసీఐ వాళ్ళు చెల్లింపులు చేసిన ఆ 6,30,000 ఖాతాల వివరాలు ఉన్నాయి. సూటిగా ప్రశ్న ఏంటంటే 25 లక్షల మంది రైతులు ఇలా 49 లక్షల బేళ్ల ఉత్పత్తి జరిగిందని వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తే 6,30,000 మంది రైతుల నుంచి మాత్రమే 80% ఉత్పత్తిని సీసీఐ ఎట్లా కొనుగోలు చేసింది? అంటే రైతుల సంఖ్య 20%, ఉత్పత్తి 80%, సీసీఐ ఎట్లా కొనుగోలు, ఎట్లా ప్రొక్యూర్మెంట్ చేసింది అనేదే ప్రధానమైనటువంటి దానికి ఉన్నటువంటి బేస్ అది. సో దానికి సమానం సూటిగా కాంగ్రెస్ పార్టీ చెప్పదు, ప్రభుత్వం చెప్పదు, తప్పించుక తిరుగుతుంది. ఇలా చెల్లింపులు అయితే జరిగినాయి. ఈ 1,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా రైతుల ఖాతాలో
ఖచ్చితంగా జమ కావాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయాలి, బాధ్యులను దోషులను శిక్షించాలి. రైతులకు రావాల్సిన మద్దతు ధర మధ్యలో బ్రోకర్లు ట్రేడర్లు ఎవరైతే పొందిందో ఆ డబ్బును తిరిగి వెంటనే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా తిరిగి చెల్లింపులన్నీ కూడా రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.